పెద్ద దెబ్బ తగిలింది. యూఏఈ నిర్ణయంతో పశ్చిమాసియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒపెక్ అంటే చమురు ఉత్పత్తి దేశాల కూటమి. ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయంతో ఒపెక్ పై పిడుగుపడినట్లయింది. సౌదీ అరేబియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. వాచ్ ది స్టోరీ. యుద్ధంతో రగిలిపోతున్న పశ్చిమాసియాపై మరో మిస్సైల్ పడింది. ఈ మిస్సైల్ ఇరాన్ నుంచో, అమెరికా, ఇజ్రాయెల్ నుంచో కాదు, యూఏఈ నుంచి ఈ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ మిస్సైల్ పశ్చిమాసియా రాజకీయాలు, బిజినెస్ మీదనే కాదు, అంతర్జాతీయ వ్యాపారంలో పెను ప్రకంపనలు సృష్టించనుంది. ఒపెక్ ప్లస్ నుంచి యూఏఈ బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ నిర్ణయం చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమికి, సౌదీ అరేబియాకు పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు అంతర్జాతీయ బిజినెస్ అనలిస్టులు. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. చాలా ఏళ్ల నుంచి ఒపెక్ లో కీలక సభ్య దేశంగా ఉంది యూఏఈ. ఒపెక్ ఏర్పాటైన తర్వాత 1967లో యూఏఈ సభ్యత్వం తీసుకుంది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత యూఏఈ అతిపెద్ద చమురు ఎగుమతి దేశంగా ఉంది. అంతేకాదు ఒపెక్ లో కీలక పాత్ర పోషిస్తుంది యూఏఈ. అయితే యూఏఈ ఎందుకు ఒపెక్ నుంచి బయటకు రావాలని అనుకుంది, కారణాలేంటి అనే దానిపై అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూఏఈ తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. 50 రోజులకు పైగా పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గటం లేదు. హర్ముజు దిగ్బంధనం కొనసాగుతోంది. మొదటి దశ చర్చలు విఫలమయ్యాయని అమెరికా ప్రకటించింది. రెండో దఫా చర్చలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గటం లేదు. చమురు ఉత్పత్తి పెంపు విషయంలో ఒపెక్ లో ఏర్పడిన అంతర్గత కలహాలే యూఏఈ బయటకు రావడానికి కారణమని సమాచారం. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు సరిగ్గా స్పందించకపోవటం కూడా యూఏఈలో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. యూఏఈ నిర్ణయంతో ఒపెక్ బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజు దిగ్బంధనంతో చమురు ఎగుమతిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు యూఏఈ నిర్ణయంతో చమురు ఎగుమతి దేశాలపై మరో పిడుగు పడినట్లయింది.